ఏ అనే చట్టం చాలా పాపులర్ చట్టం ప్రస్తుతానికి. 498 ఏ అంటే ఏమిటంటే వివాహిత మహిళలకు రక్షణనిచ్చే చట్టం. ఈ వివాహిత మహిళలకే అని ఎందుకు అంటున్నారు అని మీరు అడగొచ్చు. వివాహిత మహిళలకి ఎందుకు అంటున్నానంటే వివాహానికి ముందు ఈ చట్టం గురించి ఈ చట్టం చేయలేదు. ఓన్లీ వివాహిత మహిళలకు మాత్రమే రక్షణ కల్పించే చట్టంగా 498 చట్టాన్ని 1983లో ఎనాక్ట్ చేశారండి. ఇప్పుడు ఇది 1983లో ఎనాక్ట్ చేశారు కాబట్టి అంతకు ముందు మహిళలు ఎవరైతే ఉన్నారో వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా కష్టాలు పడ్డారు. చాలా కష్టాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో కానీ బీహార్లో కానీ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తర్వాత ఇక్కడ తెలంగాణ ఏ స్టేట్లోనైనా తీసుకోండి, పెళ్ళైన వెంటనే మహిళలు ఈ అంటే కిరోసిన్ పోసి కాల్ చేయడము, లేకపోతే గ్యాస్ రిలీజ్ చేసి కాల్ చేయడము, లేకపోతే హింసించడము, కట్నం తెమ్మని చెప్పడం, ఇలాంటివి డొమెస్టిక్ వైలెన్స్ అంటారు దాన్ని. ఇలా చాలామంది చనిపోయారండి. చాలామంది ఎంతో కష్టాలు పడ్డారు. ఎన్నో కష్టాలు, అవి లెక్కలేని కష్టాలు పడ్డారు. అలాంటి కష్టాలని చూసి భరించలేక ఐపీసీలో 498 ఏ అనే చట్టాన్ని రక్షణ చట్టంగా మహిళల కోసం తీసుకొచ్చారు. దాన్ని బాగా పాపులర్ చేశారు. కొందరు అంటే 498 ఏ 1983 తర్వాత కూడా చాలా మందికి తెలియలేదు. అంటే దాని గురించి అవేర్నెస్ లేదు ఎవరికి కూడా. కానీ కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. తెలియకపోయిన వాళ్ళు చాలా చాలా కష్టాలు అయితే పడ్డారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు. కానీ వాళ్ళకి చెప్పేటంతటి జ్ఞానం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఇంకొకరికి కానీ ఎవరికి లేకుండా పోయిందన్నమాట. అయితే అలా దీన్ని మెల్లగా పోలీసులు ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడం, పోలీసుల దగ్గరికి వెళ్ళాలంటే కూడా తెలియకపోయిన పరిస్థితుల్లో కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలా రావాలి మా దగ్గరికి అని టీవీల ద్వారా తర్వాత మాధ్యమాల ద్వారా వీళ్ళు అనౌన్స్ చేయడం అలా జరిగింది. తద్వారా ఈ చట్టం ఉంది. ఈ 498 చట్టం మనకి అంటే మహిళలకి, పెళ్ళైన వాళ్ళకి, ఈ రాక్షస కుటుంబం అంటే ఒక కుటుంబంలోకి మనకి ఇచ్చారు. ఆ కుటుంబాన్ని రాక్షస కుటుంబం అనుకునే పరిస్థితులు కూడా వచ్చేసాయి ఒకసారి. అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి, మనకి ఉంది ఈ రక్షణని మనం రక్షించుకోవాలి, దీని ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి. ఎంతైనా అదే కదండి, మనిషి అంటే రక్షించబడాలి, మనకి మనం రక్షించుకోవాలి కదా ఫస్ట్. దాని తర్వాతనే కదా మనం మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన అందరినీ రక్షిస్తాము. ఇప్పుడు పిల్లల్ని కనాలి అంటే మనం ఎలాంటి పరిస్థితులు ఉండాలి అక్కడ. ఒక వ్యక్తి, ఒక మహిళ తల్లి అవ్వాలంటే అది ఎంతటి అంటే పరిస్థితులు ఎలా సహకరించాలి అనే దాని మీదే కదా ఉంటుంది. అలాగా వీళ్ళకి తెలియజేయడం జరిగింది మాధ్యమాల ద్వారా.